ముఖ్యమైన విజ్ఞప్తి అండి. గత 3 రోజులుగా అలాగే రాబోయే ఇంకో 3 రోజుల దాకా మనకి భారీ వర్షం సూచన అని చెప్పేసి ప్రభుత్వం వారు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి మండల ప్రజలందరికీ కూడా ముఖ్యమైన విన్నపం ఏంటంటే ఈ 3 రోజులు కూడా మనకి భారీ వర్ష సూచనలు ఉన్నాయి. ఖచ్చితంగా మనకి ముఖ్యమైన పనుంటేనే మీరు బయటకు రావాల్సిందిగా అందరికీ కూడా కోరుతున్నామండి. అలాగే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ కరెంటు స్తంభాలు కానీ కరెంటు పోల్స్ పడిపోవడం కానీ అలాగే కరెంటు వైర్లు తెగిపోవడం కానీ జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా కరెంటు పోల్స్ని తడి చేతులతో కానీ వాటిల్లో కానీ పట్టుకోగానే అనవసరంగా ఇలాంటి చర్యలు ఏది తీసుకోవద్దని చెప్పేసి కోరుతున్నాము. అలాగే ఈ మా ఉద్యోగస్తులు అందరం కూడా ఈ 3 రోజుల పాటు ఎవరికి సెలవులు లేవు. అందరం కూడా సచివాలయంలోనూ అలాగే మండల స్టాఫ్ మేము కూడా 24 hours ఈ ప్రజలకి రక్షణ గురించి అన్నీ కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నాము. అలాగే ఎటువంటి ఇది ఉన్నా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది అయినా కూడా వెంటనే మీకు కన్సర్న్డ్ వీఆర్ఓకి కానీ పంచాయతీ సెక్రటరీ కానీ చెప్పండి. లేకపోతే నాకు కానీ సిఏ గారికి కానీ ఎంపీడీఓకి కానీ మీరు వెంటనే మాకు ఫోన్ ద్వారా మాకు మెసేజ్ పెట్టి మాకు తెలియపరచండి. వెంటనే వచ్చి మేము వెంటనే రక్షణ చర్యలు చేపడతామని చెప్పి తెలియపరుస్తున్నాము. ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ప్రభుత్వం వారు ఆదేశిస్తున్నారు కాబట్టి ఆ రకంగా మేము కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉన్నాము. ప్రజలందరూ కూడా దీనికి సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే ఈ భారీ వర్షాల వలన మనకి ఒక 7 రకాల మనకి వాగులు ఉన్నాయి. ఈ వాగులు పొంగిపోయినప్పుడు దానిలో లాస్ట్ టైం చూసాము కొంతమంది ఆకతాయిగా ఈ దాటాలు కానీ ఈ వాగులను దాటడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ నష్టం వాటిల్లొచ్చు. కాబట్టి దయచేసి కొంత బాధ్యత కలిగి ఉండి ఈ వాగులు ప్రవహిస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండి పోలీసు వాళ్ళది అలాగే రెవెన్యూ వాళ్ళది కాస్త మాటలు విని అక్కడే దయచేసి ఆ వాగు కొంచెం ప్రవాహం తగ్గేదాకా కొంచెం ఉండాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటున్నాము. దయచేసి అలాంటి చర్యలు చేపట్టొద్దని చెప్పేసి చెప్తూ ఉన్నాము. అలాగే ఈ వాగులు భారీ వర్షాల వల్ల ఈ వాగుల దగ్గర రెవెన్యూ వాళ్ళు పోలీసు వాళ్ళు నిరంతరంగా వీటిని కాపలాగా ఉంటుంటాము. కాబట్టి ఎటువంటి చర్యలైనా సరే ఎటువంటి ఇబ్బంది అయినా సరే వెంటనే మాకు తెలియపరిస్తే వెంటనే అక్కడ రక్షణ కోసం వస్తామని చెప్పేసి నేను మా సీఏ గారి తరఫున అందరికీ మండల ప్రజలందరికీ తెలియపరుస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.